హలో. సో ఈరోజు మనము హలో గైస్, ఈరోజు మనము పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ గురించి ఓకే, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ గురించి నేర్చుకున్న ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏముంది. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 × L+D. మనం సరే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా వచ్చేసరికి 2 multiply with n length plus breadth. So perimeter of rectangle formula వచ్చేసరికి 2 multiply with length plus breadth. సో మనకు కావాల్సింది ఇక్కడ ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి. లెంత్ అనేది ఒక ఇన్పుట్, బ్రెడ్త్ అనేది ఒకటి ఇన్పుట్. సో అవుట్పుట్ వచ్చేసరికి మనం ఏదైనా ఇంకో అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ ఈక్వల్ టు 2 multiply with length plus breadth. ఇది రాసుకోవాలి. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసే ముందు సో ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి, అవుట్పుట్స్ ఏమున్నాయి. సో ఇన్పుట్ వచ్చేసరికి ఏ డేటా టైప్ యూస్ చేస్తున్నాం అంటే ఆ డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజరా, ఆ డేటా టైప్ వచ్చేసరికి డెసిమలా. సో దాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తాం అన్నట్టు. సో ఒకవేళ మనము ఇన్పుట్స్ అనేది ఇంటీజర్స్ తీసుకుంటున్నాం అంటే ఇంటీజర్స్ తీసుకుంటే ఇంట్ అనే డేటా టైప్ అనేది యూస్ చేయాలి. అదే కాకుండా లెంత్ అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి డెసిమల్ వాల్యూస్ అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ అని తీసుకుంటున్నాం అంటే ఫ్లోట్ అనే డేటా టైప్ అనేది యూస్ చేయాలి. సో ఇవన్నీ మనకు మినిమం అది బేసిక్ థింగ్స్ అన్నట్టు, ఇది బేసిక్ థింగ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ప్రోగ్రామ్ అనేది రాద్దాం. అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా వచ్చేసింది. ఇన్పుట్ అనేది లెంత్ ఒకటి ఉంది, ఇన్పుట్ ఇంకొకటి బ్రెడ్త్ అనేది ఉంది. మనం ఫైండ్ అవుట్ చేసేది ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఇన్పుట్స్ అనేది వచ్చేసాయి. సో నేను హెడర్ ఫైల్ రాస్తున్నాను, దాని తర్వాత మెయిన్ సెక్షన్ ఓకే హెడర్ ఫైల్ రాసేస్తాను, మెయిన్ సెక్షన్ కూడా రాస్తాను. సో ఇన్పుట్ వచ్చేసరికి మనకి ఏమేమున్నాయి, లెంత్ అండ్ బ్రెడ్త్ అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి. మనం ఇంటీజర్ అనేది తీసుకున్నామంటే ఇంట్ అనే డేటా టైప్ యూస్ చేయాలి. వేరియబుల్ ని మనం ఏదైనా తీసుకోవచ్చు, ఎల్ తీసుకోవచ్చు, LEN తీసుకోవచ్చు, LEN/GTH తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను, LEN/GTH అనే లెంత్ అని తీసుకుంటున్నాను. ఇంకో వేరియబుల్ వచ్చేసి BREA/DTH బ్రెడ్త్ అని తీసుకుంటున్నాను. ఇంకొకటి పెరిమీటర్ అని తీసుకుంటున్నాను, PERMET పెరిమీటర్. 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి printf అనే ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ printf అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తాను, ఇక్కడ దేంట్లో టెక్స్ట్ ఏం రాస్తానంటే యూజర్ అండర్స్టాండ్ మనం ఏం ఇన్పుట్ ఇవ్వాలి. సో ఆ ఇన్పుట్ ఇవ్వాల్సినామని అది ఇక్కడ మనం టెక్స్ట్ రూపంలో మనం డిస్ప్లే చేస్తున్నాం. ఎంటర్ ది ఇన్పుట్ లెంత్ అని రాస్తున్నాం. సో దాని తర్వాత స్కాన్ఎఫ్. ఈ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకోవడానికి స్కాన్ఎఫ్. %d అనేది లెంత్ అనేది ఒక వేరియబుల్, దాని ఒక డేటా ఫార్మాట్ లెంత్ %d తీసుకున్నాను. దాని %LEN/GTH లెంత్ సో తీసుకున్నాను. సో సేమ్ కేస్ ఇప్పుడు లెంత్ తీసుకున్నాను కదా, అలాగే బ్రెడ్త్ అనేది తీసుకోవాలి. సో అదే కాపీ చేస్తున్నాను డైరెక్ట్, నేను కామన్ ఉంది కదా అందుకే నేను కాపీ చేసి సేమ్ థింగ్ ఇక్కడ printf అని రాసేసి printf ఎంటర్ ది ఇన్పుట్, ఇక్కడ బ్రెడ్త్ అని రాసుకోండి. ఓకే బ్రెడ్త్ అని రాయండి. ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి బ్రెడ్త్ అని చేంజ్ చేయాలి. సో బ్రెడ్త్ అని చేంజ్ చేస్తాను. సో ఇన్పుట్ లెంత్ తీసుకున్నాను, బ్రెడ్త్ తీసుకున్నాను. దీనికి వచ్చేసరికి ఇక్కడ ప్రాసెస్ అంటే లాజిక్, అంటే వాట్ ఎవర్ ద లాజిక్ మనం రాస్తాం. లాజిక్ ఉండొచ్చు, లేదంటే ఫార్ములా ఉండొచ్చు, ఏదైనా అంటే ఫార్ములా. ఇది ప్రాసెసెస్ కిందకి వస్తుంది. అంటే ప్రాసెస్ PROCES ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ వచ్చింది కదా, సో ఈ ప్రాసెస్ అనేది మనం రాస్తున్నాం. ఓకే ఫైన్. సో ఈ ప్రాసెస్ అని రాసేసాం. లాజిక్ ఫార్ములా ఏముందో తెలియదు. ఓకే సో ఫార్ములా ఏముంది, పెరిమీటర్. సో పెరిమీటర్ ఈక్వల్ టు, సో ఈ కాపీ చేస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను. పెరిమీటర్ ఈక్వల్ టు 2 multiply with L+D అండ్ సెమీకాలన్. ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేసారు. సో ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకు డిస్ప్లే చేయాలి. ఏం డిస్ప్లే చేయాలి, printf అంటే అవుట్పుట్ అనేది పెరిమీటర్ ని డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ టెక్స్ట్ రూపంలో రాస్తున్నాను. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ అని రాసేసి %d. ఈ %d దేనికి రాస్తున్నానంటే ఆ పెరిమీటర్ అనే డేటా ఫార్మ్ వేరే వాల్యూని డిస్ప్లే చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి పెరిమీటర్ అని, ఇక్కడ పెరిమీటర్ అనే వేరియబుల్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయాలి. పెరిమీటర్ అని డిస్ప్లే చేయాలి. సో పేజ్ చేసిన తర్వాత రిటర్న్ 0, లాస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ 0 అని రాసేసి సెమీకాలన్ రాసేసాను.
సో రిటర్న్ 0 అని రాసేసి సెమీకాలన్ రాసేసాను. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. స్టెప్ ఇన్పుట్ ప్రాసెస్ అయిపోయింది, లెంత్ అండ్ బ్రెడ్త్ అయిపోయింది. సో లెంత్ తీసుకున్నాను, ఎంటర్ ది ఇన్పుట్ బ్రెడ్త్ తీసుకున్నాను. ఓకే, దాని ఫార్ములా రాసాను. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లై విత్ లెంత్ బ్రెడ్త్ బేస్. ప్రింట్ ఆఫ్ వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, లెట్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసాం. సేవ్ చేసేసాం. సేవ్ చేసిన తర్వాత రన్ చేద్దాం. రన్ చేసి చూద్దాం వాట్ ఎవర్ ఇట్ ఏమొస్తుంది. రన్ చేస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ అనేది కమెంట్, ఇది కమెంట్ సెక్షన్ పెట్టేస్తాను ఎందుకంటే అది టెక్స్ట్. ఓకే ఫైన్. సో కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు రన్ చేద్దాం, మళ్ళీ సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, ఎంటర్ ది ఇన్పుట్ లెంత్. సో లెంత్ వచ్చేసరికి 5 ఇచ్చాను, బ్రెడ్త్ వచ్చేసరికి 2 ఇచ్చాను. సో ఏమొచ్చింది, 5 ప్లస్ 5 2 ఇస్తే 14 వస్తుంది. 14 ఎందుకు వస్తుంది అంటే 5 ప్లస్ 2 అంటే ఎంత, 7 మల్టిప్లై విత్ 2 అంటే ఎంత, 14 అనేది పెరిమీటర్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం అంటే పెరిమీటర్ ని డిస్ప్లే చేయాలి. ఎందుకంటే ఆ వాల్యూ అనేది పెరిమీటర్ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోతుంది. సో అది డిస్ప్లే అవుతుంది. ఏమని డిస్ప్లే అవుతుంది, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 14. సో అవర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. సో ఇది మనం పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ గురించి ఈ రోజు నేర్చుకున్నాం అన్నట్టు. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇలా రాయొచ్చు. ఓకే, ఇంకో విధంగా ఏంటంటే దీన్ని ప్రోగ్రామ్ లెంత్ కూడా రెడ్యూస్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ ఎంటర్ ది ఇన్పుట్ లెంత్ తీసుకున్నాను, బ్రెడ్త్ తీసుకున్నాను. ఇలా కాకుండా మనము ఒకటే లైన్ లో, ఒక సింగిల్ లైన్ లో రాయొచ్చు. అంటే నేను సపరేట్ ఎందుకు రాసానంటే క్లారిటీ కోసం, ఈజీ అండర్స్టాండబుల్. ఇది తీసేసి మనం సింగిల్ లైన్ గా కూడా రాసుకోవచ్చు. ఆ సింగిల్ లైన్ లో ఎలా రాయాలో సో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఓకే ఫైన్, థ్యాంక్ యూ గైస్.